హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిపి స్టోరీ టైం. ఈరోజు ఒక మంచి మోటివేషన్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పక్షి బాగా సుడిగాలి వస్తున్న సమయంలో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నప్పుడు సుడిగాలి ఎక్కువై ఉన్న ఫలంగా ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మలో కూర్చున్న ఆ పక్షి తన రెక్కల బలంతో రివ్వున ఎగిరి నింగిలోకి వెళ్ళింది. ఇంతే సీన్. కానీ ఈ ఒక చిన్న సీన్ లో చాలా పెద్ద స్టోరీ ఉంది, చాలా పెద్ద మోటివేషనల్ మారల్ స్టోరీ ఉంది. ఏమంటే, ఆ పక్షి ఆ కొమ్మ మీద కూర్చున్నప్పుడు తను అనుకుంది, నేను ఈ కొమ్మను నమ్ముకొనైతే నేను కూర్చోలేదు, నా రెక్కల బలాన్ని నమ్ముకొని నేను కూర్చున్నాను అనుకుంది. తన రెక్కల బలంతోనే కొమ్మ విరిగిపోయినా దాన్ని నమ్ముకోకుండా నింగిలోకి రివ్వున ఎగిరింది. అంటే మనిషి కూడా అంతేనండి. ఒక వ్యక్తి మీద ఆధారపడకూడదు. తనలోని బలహీనతను, బలాన్ని ఆ వ్యక్తి గుర్తించినప్పుడు, తను ఏమిటో తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా అతను తనకు తానుగా ఎదుగుతాడు. పక్కవాడి మీద ఆధారపడాల్సిన పని అయితే అతనికి లేదు. ఏదైనా గాని తన స్వశక్తితో ఎదగాలి. తన సొంత శక్తిని నమ్ముకొని ముందుగా ఎంత కావాలో అంత కూడబెట్టుకొని తను నలుగురికి ఆదర్శంగా నిలిచే విధంగా ఎదగాలి. కానీ పక్కవాడి మీద ఎప్పుడు మనం నమ్ముకుంటూ కూర్చుంటే లైఫ్ లాంగ్ ఎదగలేం. దీనికి ఒక ఉదాహరణ ఏమంటే, చూడండి, చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తే, లేదా ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేసిన చూస్తే, వాళ్ళు నూతిలో కప్పలాగా ఉంటారు. అంటే వాళ్ళ జీవితం ఏమంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఉద్యోగ భద్రత మీద ఆధారపడి చేతులు కట్టుకొని ఒకరి దగ్గర జీతం కోసం పనిచేస్తూ ఉంటారు. అదే ఒక వ్యాపారి తెగించి కష్టమో నష్టమో అని చెప్పి వ్యాపారం పెడితే అది రోజు టాటా బిర్లా పెద్ద పెద్ద కంపెనీలాగా బాగా ఎదగడం మొదలు పెడతారు. వాళ్ళే ప్రపంచాన్ని శాసిస్తారు. అలా వాళ్ళు స్వశక్తితో ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ యొక్క తెలివితేటల్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగిన వాళ్ళు. మనం ఒకరి దగ్గర చేతులు కట్టి నిలబడడం వల్ల ఏమంటే లాస్ట్ వరకు కూడా అలాగే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి అన్న ఆలోచన అయితే వస్తుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా తన బలహీనతను, బలాన్ని తెలుసుకొని స్వశక్తితో ముందుకు ఎదిగితే ఖచ్చితంగా వాళ్ళకు ఒక మంచి లైఫ్ అనేది ఉంటుంది.